బీహార్ లో బీజేపీకి ఘోర అవమానం జరిగిందని చెప్పొచ్చు. అక్కడ బంకిపూర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. సో బీజేపీ పైన అక్కడ ఎవరైతే జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ప్రశాంత్ కిషోర్, సో ఆ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఇతనే గెలిచిండు. సో మరి ఎందుకు బీజేపీకి ఘోర అవమానం అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ అంటే మామూలుగా దేశవ్యాప్తంగా ఇతని గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా గానీ ఎన్నికల వ్యూహకర్తగా ఇతను తీసుకెళ్లి అక్కడ ప్రణాళికలు వేయించుకొని ఎట్లా ఎన్నికల ప్రచారం చేయాలి, గెలవడానికి ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలని ప్రశాంత్ కిషోర్ ను హెల్ప్ తీసుకుంటా ఉంటారు. సో ఇలాంటి ఒక వ్యక్తి 2025లో జన్ స్వరాజ్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని స్థాపించి సో అనేక రకాలుగా అంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, లేదంటే పాదయాత్రలు చేయడం కావచ్చు, ఇలాంటి చాలా యాక్టివిటీస్ చేసి అక్కడ పోటీ చేసిండు అనేక స్థానాల్లో. కానీ ఏ ఒక్క స్థానంలో కూడా ఇతని పార్టీ విజయం సాధించలేదు. ఈవెన్ పార్టీ వ్యవస్థాపకుడు ఇంత మందిని గెలవడానికి కారణమైనటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు బీహార్ లో 2025 ఎలక్షన్ లో. సో దాని తర్వాత తీవ్రమైనటువంటి ఒక అవమాన భారంతోనైనా సంవత్సరం పాటు కూడా బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ 2026 ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఉప ఎన్నికల రిజల్ట్ లో సో ఈతన అక్కడ గెలవడం జరిగింది. సో మరి బీజేపీ గురించి మాట్లాడుకుంటే బీజేపీకి ఆ ఏదైతే బంకిపూర్ నియోజకవర్గం అనేది ఒక కంచుకోటలో ఉన్నది. 1995 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ బీజేపీ మాత్రమే అధికారంలో ఉంది. ఈవెన్ ఇప్పుడు ఎవరైతే అక్కడ నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. మరి ఎందుకు రాజీనామా చేసిండంటే ఈతన రాజ్యసభ సభ్యునిగా ఇప్పుడు గెలుపొందిండు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండు. దాంతో పాటు తన కుమారుడికి ఈతన అవకాశం ఇవ్వాలని చెప్పి నీరజ్ కుమార్ కు అవకాశం ఇవ్వాలని ఇక్కడ అతన్ని సీట్ ఇచ్చి అతను నిల్చోబెట్టడం జరిగింది. ప్రస్తుతం సెంట్రల్ లో బీజేపీ ఉంది, బీహార్ రాష్ట్రంలో బీజేపీ ఉంది. గత 30 సంవత్సరాలుగా ఈ బంకిపూర్ నియోజకవర్గంలో బీజేపీ వాళ్ళే రూల్ చేసిర్రు. సో ఇలాంటి టైంలో మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు అతని మీద రెస్పెక్ట్ తో అతని కొడుకును గెలిపించాల్సిన పరిస్థితి. కాకపోతే అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ ను గెలిపించారు. అయితే 2025లో అన్ని స్థానాల్లో ఓడిపోయినటువంటి ప్రశాంత్ కిషోర్ మరి ఇప్పుడు ఎట్లా గెలిచిండు అనేది ఒక ప్రశ్న. అయితే మొన్న ఏదైతే పేపర్ లీక్ గురించి జంజీ ప్రొటెస్ట్ చేసిర్రో దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం దిగి రావడం జరిగింది. అయితే ఆ ప్రొటెస్ట్ ఆ పేపర్ లీక్ ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ లో ఇంపాక్ట్ చూయించిందా అనేది చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బీజేపీ పతనం స్టార్ట్ అయింది అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో మరి మీరేమంటారు? అక్కడ బీజేపీని ప్రజలు ఓడించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.